హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదుర్పే శుభవార్త. రైతు బంధు డబ్బులు మరి ఎప్పుడు పడుతున్నాయి, ఏ నెలలు పడుతున్నాయి అని చాలా ఆతృతగా ఎదురు చూసే మన రైతన్నలందరికీ కూడా ఇప్పుడు ఈ విషయం అయితే క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. మరి ఎందుకు పడకపోవడం కారణాలు ఏంటి కూడా తెలియజేస్తానండి. వెంటనే వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మీకు ఎవరికైతే పడ్డాయో మరి డబ్బులు అనేది వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో మీ యొక్క ఎవరు పడ్డాయో పడలేదు వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీళ్ళకి పడ్డాయి పడలేదు అనేసి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ ఈ రైతు బంధు డబ్బులకు 2 కోట్ల అప్పు అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తేవడం జరిగింది. అలాగే ఈ డబ్బులు అనేది కొంతమందికి ఒక వారంలో పడుతున్నాయి. 1 ఎకరాస్ నుంచి 2 ఎకరాస్ వరకు అయితే పడ్డాయి. కొంతమందికి 1 ఎకరా కూడా పడలేదు. ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇలా ఇస్తున్నారు అనేసి అనడం జరుగుతుంది. కానీ కాదండి, 1 ఎకరాకి పడ్డాయి. కొన్ని విలేజెస్లో 1 ఎకరాకి పడ్డాయి, 2 ఎకరాలు పడ్డాయి, 1 ఎకరాకి పడ్డాయి. పడని వాళ్ళు వెంటనే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్రతి ఒక్కరికి డిస్టిక్ వారి, జిల్లాల వారీగా కూడా, క్యాస్టుల వారీగా, అలాగే సరిపోకపోవడం వల్ల కూడా ఈ రైతు బంధు అనే డబ్బులు అనేది పడలేదండి. ఇక వెంటనే మీరు ఈ విధంగా కామెంట్ బాక్స్లో పెట్టడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే 150 కోట్లు విడుదలైతే మళ్ళీ చేశారు. వెంటనే మీకైతే ఈ యొక్క 7వ తారీఖు ఫిబ్రవరి 7th డేట్ అయితే మీటింగ్ అయితే అవుతుంది. రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయో అప్పుడు తెలుస్తుందండి. వెంటనే మీరైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరికైతే 3 నుంచి 10 ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది పడతాయండి. కొంచెం లేట్ అయినా పడటం జరుగుతుంది. చూసారు కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా మీకు ఒకే దఫాలో 2 లక్షలు అని చెప్పారు. కానీ ఇప్పుడు తొలి విడతగా అంటే విడతల వారిగా 50,000 చొప్పున అయితే వేస్తామని చెప్పడం జరుగుతుంది. అది కూడా కన్ఫామ్గా తెలియట్లేదు. అలాగే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే వాళ్ళ స్కీమ్ ద్వారా రేషన్ కార్డు అయితే ఉండాలి. ఓకే, వాళ్ళ రేషన్ కార్డు ఏ మహిళ అయితే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అప్లై చేసుకుందో ఆ మహిళ పేరు మీదుగానే రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. అలాగే ఫోన్ నెంబరు కూడా ఖచ్చితంగా అయితే మీ నేమ్ తోటే ఉండాలండి. అలాగైతేనే మీకైతే ఈ మహాలక్ష్మి స్కీమ్ కూడా మీకు ఈ ఫిబ్రవరి 7th నుంచి అమల్లోకి వస్తాయి. ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడ్డాయో పడలేదో. వెంటనే మీరైతే కామెంట్ చేయండి. చూసారు కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు నెక్స్ట్ అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.